ఆ వ్యామోహం కోసం వీడు అరులు చేస్తూ అడ్డుగా వీడున్నప్పుడు అది కొడుకేమిటి, భర్త ఏమిటి, తల్లి ఏమిటి, తండ్రి ఏమిటి, ఎవరు లేకుండా చేసేసుకుంటున్నారు. ఇలా ఉంది పరిస్థితి. అందుకనే మనం పూర్వం మన పెద్దలు చెప్పినట్లుగా ఇప్పుడున్న మీడియా కూడా అలాగే ఉందండి. అంటే మనం చాలా మంది కోపం వస్తుంది కానీ ఇంటి గుట్టు రోగం రట్టు అంటుంటారు. ఇంటి విషయాలను ఎప్పుడు కూడా లోపల గుప్పెట్లో పెట్టుకోవాలి. రోగాన్ని 10 మందికి చెప్పాలి. నాకు ఈ అనారోగ్యం ఉంది అని చెప్పడం వల్ల కలిగే లాభం ఒకటి ఉందండి. ఎవడన్నా ఒక మందు వాడి అలాంటి అనారోగ్యంతో ఉన్నవాడు రోగాన్ని నయం చేసుకున్నాడు అనుకోండి, ఒరే ఒరే నాకు ఇలాంటిది ఉంటే ఈ మందు పలానా చోట వాడారా తగ్గిపోతుందిరా అని చెప్తాడు, చక్కగా వీడు బాగుపడతాడు. కానీ రోగం చెప్పుకోవడానికి భయపడతారు. ఇంటి గుట్టును మాత్రం బయట పెట్టేస్తున్నారు. ఇంటి గుట్టు ఎప్పుడు బయట పెట్టకూడదు. ఇంట్లో జరిగే సమస్యలు 100 ఉండొచ్చు, కానీ ఇప్పుడు టీవీలే వేదికలు అయిపోయినాయి. అందులోనే ఇంటి సమస్యలు, భర్త గురించి భార్య కామెంట్ చేస్తుంది, భార్య గురించి భర్త కామెంట్ చేస్తుంది. ఉన్న చెప్పారు ఒకడు. ఇంత దారుణాది దారుణంగా ఉన్నాయండి కుటుంబ వ్యవస్థలు. అంటే తల్లిని ఎలా చూడాలో తెలియట్లే, అన్న భార్యను ఎలా చూడాలో తెలియట్లే,